ఒక్కోసారి ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాలు భలే ఆసక్తికరంగా ఉంటూనే ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అక్కడి నేతలు ఎప్పుడు ప్రత్యర్థులపై పందెం కోళ్ల మాదిరి కయ్యానికి సై అంటే సై అంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తుంటారు. ఇప్పుడు అక్కడి రాజకీయాలు ప్రత్యర్థుల మధ్య, రెండు పార్టీల నేతల మధ్య కాకుండా సొంత పార్టీ నేతలు, అందులోనూ అధికార పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారి మధ్య మంట పెడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లోని నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు ఉంటుంది నాయకుల వ్యవహారం. అక్కడ ఎవరి మాట ఎవరు వినరట. ఎవరికి వారే నియోజకవర్గాలకు సామంతరాజులా ఫీల్ అయిపోతుంటారు. ఎవరికి వారే మోనార్కులం అనుకోవడం ఒక ఎత్తైతే, బౌండరీస్ ఫిక్స్ చేసుకుని అవతలి వాళ్ళు ఎవరైనా సరే నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఈ వైఖరి ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో సమస్యలకు దారి తీస్తోంది. అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో ఎంపీలు గిరిగీసుకుని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం కావాల్సి వస్తోంది. గెలిచి ఏడాది గడిచినా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు ఇంతవరకు కాలు పెట్టలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిప్పులేందే పొగరాదన్నట్టు ఎంపీల వైపు నుంచి సమస్య ఉందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి పనిచేస్తున్నారు. మిగిలిన 5 చోట్ల ఎవరి దారి వారిదే. కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన వికలాంగుల పరికరాల పంపిణీ, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కోసం ఆ మధ్య శ్రీశైలం సెగ్మెంట్ కు వెళ్లిన ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిని లోకల్ ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకి చెప్పకుండా, ఆయనతో కలిసి కార్యక్రమాలు నిర్వహించకుండా మీకు మీరొచ్చి సొంతంగా కార్యక్రమాలు చేసుకుని వెళతామంటే ఊరుకుంటామా అంటూ చేసిన రభస అప్పట్లో స్టేట్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి కలిసి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదంటున్నారు. సొంత నియోజకవర్గం పాణ్యంలోనూ నంద్యాల ఎంపీ శబరి వికలాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమం ఖరారు చేసుకుని తర్వాత రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే గౌరు చరిత, ఎంపీ మధ్య సయోధ్య లేదని చెప్పుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ నామినేటెడ్ పదవుల విషయంలో నేతల మధ్య విభేదాలున్నట్టు సమాచారం. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యకు నంద్యాల ఎంపీ శబరికి మొదటి నుంచి పడడం లేదట. ఎమ్మెల్యే జయసూర్య టీడీపీ నంద్యాల పార్లమెంటు మాజీ ఇన్ఛార్జి శివానందరెడ్డి వర్గీయుడనే కారణంతోనే ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎంపీ శబరి మధ్య అస్సలు సమన్వయం లేదట. ఎన్నికల సమయంలో కలిసి ప్రచారం చేయడం మినహా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంతవరకు వాళ్ళిద్దరూ కలిసి ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. డోన్ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మళ్లీ బనగానపల్లె దగ్గరకు వచ్చేసరికి మాత్రం తేడా కొడుతోంది. స్థానిక ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ శబరి మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులాగే ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేదట. నంద్యాలలో మాత్రం మంత్రి ఫరూక్, ఎంపీ మధ్య అంతగా విభేదాలు లేవంటున్నారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు నంద్యాల ఎంపీతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడానికి అధికార పార్టీలో ఎంపీలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడమే కారణమని కొందరంటుంటే, ఎక్కడ ఆమెను ఎంటర్ కానిస్తే వచ్చే ఎన్నికల్లో తమ స్థానానికి ఎసరు పెడుతుందో అని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారట. లోగుట్టు ఏమైనా వీరి కీచులాటలు అక్కడి ప్రజలకు, పార్టీ క్యాడర్కి మాత్రం చికాకు పుట్టిస్తున్నాయన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. అటు కర్నూలు జిల్లాలో కూడా ఎంపీ బస్తిపాటి నాగరాజుకు మెజారిటీ ఎమ్మెల్యేలకు పొసగడం లేదంటున్నారు. ఎంపీని కొందరు లెక్క చేయడం లేదనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు స్వయంగా చెప్పడం ఇక్కడ ప్రత్యేకం. సీఎం చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యమిచ్చి గెలిపిస్తే ఎంపీని ఖాతరు చేయకపోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు తిక్కారెడ్డి. ఎంపీ బస్తిపాటికి కోడుమూరు ఎమ్మెల్యే బుగ్గుల
దస్తగిరికి మధ్య సమన్వయం ఉంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలతో ఆయన సంబంధాలు అంతంత మాత్రమే అంటున్నారు. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేక ఎవరికి వారే అన్నట్టు ఉండడంతో మధ్యలో క్యాడర్ నలిగిపోతోంది. మరోవైపు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని, వాళ్ల ప్రమేయం లేకుండా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగే ప్రయత్నం చేయవద్దని ఎంపీలకు టీడీపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వాటిని పాటిస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోతే అభివృద్ధి పడకేసి అంతిమంగా పార్టీ కూడా దెబ్బతింటుందని టీడీపీ క్యాడర్ లోలోపల మదన పడుతోందట.